కోడలుగా వెళ్ళి ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే, ఒక ఇంటిలో అల్లుడుగా ఉండి ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే, ఒక కన్న తల్లి బిడ్డను వదిలిపెట్టి పోవాలన్నా, ఒక కట్టుకున్న భార్య భర్తను వదిలిపెట్టి పోవాలన్నా, పెళ్లి చేసుకున్న వివాహితుడు భార్యను వదిలిపెట్టి వెళ్ళాలన్నా కారణము ఖచ్చితముగా ఏదో ఒకటి ఉంటుంది. వదిలి వెళ్ళడం అన్నది సామాన్యమైన విషయం కానే కాదు. ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం ఏంటి అన్న ఒక పరిశీలన. వదిలిపెట్టి పోవాలి అంటే దాదాపుగా కామన్గా ఎవరు కూడా దేన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళరు. ఏదో ఒక కారణం ఉంటేనే మనిషి ఊరు విడిచి ఊరు వస్తాడు, పని విడిచి పనికి వెళ్తాడు, యజమాని వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఏముంటాయి అని బైబిల్ను పరిశీలన చేసే చిరు ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే ఒకవేళ నీవు కూడా విడిచి వచ్చి ఉండవచ్చు, విడిచిపెట్టి ఉండవచ్చు, విడిచిపెట్టే అవకాశం భవిష్యత్తులో ఏమైనా రావచ్చు. అది పని కావచ్చు, భార్య కావచ్చు.